హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేస్తున్నానండి. హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ మందారం ఆకులు చూపించాను కదా, మందారం ఆకులు జుట్టు రాలడం తగ్గుతుంది, చుండ్రు పోతుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి. నెక్స్ట్ తులసి ఆకులు తలనొప్పి, తలలో నీరు పట్టి ఉంటుంది కదా, అది తగ్గిస్తుందండి. హెయిర్ కలర్ను కూడా మారుస్తుంది. మెంతులు ఉన్నాయి కదండి, మెంతులు జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు పెరగడం మొదలవుతుంది. ఎక్కువగా వాడకూడదండి ఇవిని, హీట్ని కూడా తగ్గిస్తుంది, బాడీలో హీట్ని. నెక్స్ట్ కరివేపాకు ఉంది కదండి, కరివేపాకు జుట్టు బలంగా చేస్తుంది, కలర్ మారుతుంది, కంటికి చాలా మంచిదండి, జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. మందార పువ్వులు ఉన్నాయి కదండి, మందార పువ్వులు చుండ్రు తగ్గిస్తుంది. స్కాల్ఫ్ పైన అప్పుడప్పుడు చిన్న చిన్న గుల్లలు అవి వస్తుంటాయి కదండి సమ్మర్కి, అవి కూడా తగ్గిస్తుంది. ఇవన్నీ వేసి నూనెలో కాచుకొని తలకు పెట్టుకుంటానండి నేను. నా హెయిర్ షార్ట్గా ఉంది, ఈ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత లాంగ్ అయ్యింది. ఫస్ట్ ఒక వంతు చిన్న గ్లాసులో ఆముదం తీసుకున్నానండి. నెక్స్ట్ 3 గ్లాసులు, ఒక గ్లాసు ఆముదంకి 3 గ్లాసులు, 3 వంతులు కొబ్బరి నూనె, ప్యూర్ కోకోనట్ ఆయిల్ని వేశాను. చూసారు కదా వీడియోలో చూడండి, నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ని యూజ్ చేశాను. దీన్ని చూడండి 3 వంతులు వేసుకున్నాను. నెక్స్ట్ దాన్ని బాగా కాచుకోవాలండి. కాచుకున్న తర్వాత వడకట్టుకొని ఒక గాజు గ్లాస్ సీసాలో పోసుకుంటే పాడవకుండా బాగుంటుందండి. ప్లాస్టిక్ వాటిలలో పోసుకుంటే సమ్మర్కి ప్లాస్టిక్లో కూడా కరిగి, ప్లాస్టిక్ వల్ల చాలా ఉన్నాయి కదండి హెల్త్ ఇష్యూస్, అవన్నీ మనం తలకు పడతాయి. అందుకే గాజు సీసాలో పోసుకోవాలి హెయిర్ ఆయిల్ని కాచుకున్న తర్వాత. నేనైతే ఇలా యూజ్ చేస్తానండి. ఇప్పుడు చూసారు కదా, బాండలు పెట్టి మెంతులు వేసి నెక్స్ట్ మందారం ఆకులు వేసానండి. మందారం ఆకుల్ని స్లిమ్లో పెట్టుకొని మంటని, డ్రైగా ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతాయి, మాడిపోయిన తర్వాత అవి పాడైపోద్ది ఆయిల్. స్లిమ్లో పెట్టుకున్నానండి మంటని, స్లిమ్లో పెట్టుకొని నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదండి, కరివేపాకు, తులసాకు, మందారం ఆకు వేసాను. నెక్స్ట్ వచ్చి ఇవి ఉన్నాయి కదండి, తులసాకులు, కరివేపాకు, ఇవన్నీ వేసుకొని లైట్గా కాచుకున్న తర్వాత చల్లార్చి ఒక గాజు జారులో వేసుకున్నానండి. గాజు గ్లాసు జారు ఉంది మా ఇంట్లో, చిన్నది ఒకటి, దాంట్లో వేసుకున్నాను. ఇప్పుడు తులసాకు వేసాను కదండి. ఇక్కడ మేము సిటీలో ఉంటాము, మాకు అంత అవైలబుల్గా దొరకదండి అవి, అందుకే మా అమ్మగారి ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాను. అవి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి అలా కొంచెం వాడినట్టున్నాయి, అయినా పర్లేదు. ఇలా వేసుకొని బాగా మరుగుతుంది కదండి, బాగా మరగాలి, పచ్చిగా ఉండకూడదు. మరిగితేనే అవి దాంట్లో ఉన్న పోషకాలన్నీ హెయిర్ ఆయిల్కి పడుతుంది. ఇదంతా పట్టిన తర్వాత చల్లార్చుకొని ఒక జారు సీసాలో వేసుకొని తర్వాత నా హెయిర్కి పట్టిస్తున్నాను. చూడండి, మా అక్క నా హెయిర్కి పడుతుంది, జుట్టుకి. మేము రోజు ఇలానే ఆరు బయట కూర్చొని పేలు చూసుకోవడం, ఇలా హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం చేస్తాము. మీరు ఇలానే మీ ఇంటి దగ్గర చేస్తారా అండి? చూడండి, 1 వీక్ ఈ హెయిర్ ఆయిల్ వాడండి, కనీసం కొంచెమైనా డాండ్రఫ్ అయినా తగ్గుతుంది. నెక్స్ట్ నాకు కామెంట్ చేయండి యూస్ అవుతుందండి అని. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా హెయిర్ చూడండి ఎంత లాంగ్ వచ్చిందో, బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇలా పట్టుకోవాలండి, మర్దన చేసుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే హెయిర్ కాదండి, మనం స్కాల్ఫ్ పట్టించాలి. స్కాల్ఫ్ పడితేనే మన ఒంటిలో నుంచి వస్తుందండి హెయిర్. ఓకేనా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సుప్పుస్ వంటిల్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.